రామాయణము మామూలుగా ఈ పిల్లలతో చేపించేటప్పుడు కూడా ఏకులం అనే ఒక గేయం ఉంది కదా, ఆ ఏకులం గేయాన్ని ఊరికే గానం మాత్రమే కాకుండా దాన్ని నృత్య రూపకంగా కూడా చేయించాలి. అది కూడా ఉంది నృత్య రూపకంగా. దానికి పిల్లలే ఎలాంటి స్టెప్స్ వేయాలి ఏంటి పిల్లలు నేర్చుకున్నాను, నేనేం చెప్పలేదు, పిల్లలే పాడుతూ అది చేసినటువంటివి కూడా ఉన్నాయి. అలాగే నేను రామాయణం చెప్పేటప్పుడు ఈ కాండలన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అందులో ఉన్న విషయం అంతా కొంచెం చిన్న గేయం రూపంలో ముఖ్యమైన విషయాలు వచ్చేలా అలా ఒక సుందరకాండ ఒకటి నేను గేయము సుందరకాండ రాశాను ఒకటి. సుగ్రీవాజ్ఞను తలచెను మహేంద్రగిరిపై నిలిచెను, జలధిపైకెగిరెను హనుమా గాలిలో సాగెను హనుమా, జలధిపైకెగిరెను హనుమా గాలిలో సాగెను హనుమా, సముద్రుడాజ్ఞను గైకొని మైనాకుడేగెను వెలికి, ఆగను అనెను హనుమా సాగుతూ పోయెను హనుమా, సురస పరీక్షలు గెల్చెను సింహికమేనును చీల్చెను, 100 యోజనాలెగిరి చేరెను త్రికూటగిరిని, 100 యోజనాలెగిరి చేరెను త్రికూటగిరిని, లంకకు కాపల లంకిని లంకెలు వేస్తూ దుంకెను, ఒక్క దెబ్బకే నేల కూలెను రక్కసి లంకకు దారినిచ్చెను, ఒక్క దెబ్బకే నేల కూలెను రక్కసి లంకకు దారినిచ్చెను. అశోకవనమున సీతను చూసి అశోకవనమున సీతను చూసి రాముని కథను గానము చేసి, రామముద్రికను సీతకిచ్చెను చూడమని కైకొని సాగెను, శింశుక వృక్షము విడిచి అశోకవనమును విరిచి, రావణ శక్తిని చూసెను రాముని గొప్పను చెప్పెను, కోపముతో రావణ తోకకు నిప్పు పెట్టెను, కోపముతో ఈ హనుమా లంకకు చిచ్చు పెట్టెను, అరిష్టగిరిపైకెక్కి ఎగిరి మహేంద్రగిరిపై కాలు మోపి, దృష్టా సీతేతి అనెను దృష్టా సీతేతి అనెను రామ కార్యమే